డాక్టర్ గారు, నా వయసు 21 సంవత్సరాలు. నేను 10 సంవత్సరాల వయసు నుండి హస్తప్రయోగం చేస్తున్నాను. ఇంతకాలం హస్తప్రయోగం అలవాటు వల్ల నా అంగం సైజ్ చిన్నదిగానే ఉండిపోయిందని నా అనుమానం. నాకు సెక్స్ అంటే చాలా ఇష్టం. నా అంగం బాగా పెద్దదిగా పెరగడానికి నేను ట్రీట్మెంట్ పొందుదాం అనుకుంటున్నాను. నా ఈ సమస్యకు మీరే పరిష్కారం చెప్పాలి. అతిగా హస్తప్రయోగం చేయడం వల్లనే నా అంగం సైజ్ చిన్నదిగా ఉండిపోయింది అనుకుంటున్నాను. నా ఊహ నిజమేనా? సమాధానం ఇవ్వండి అంటున్నారు. అతిగా హస్తప్రయోగం అనేది లేదండి, అది మనం గుర్తించండి. హస్తప్రయోగం చేయడం అంగం చెందడం జరగదండి. ఎంత భయం వల్ల కలుగుతుంది. చాలా మందికి అంటే హస్తప్రయోగం హానికరం అనే బొర్రలో ఉంటుంది. ఎప్పుడైతే హస్తప్రయోగం తప్పు 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 అనే ఫీలింగ్ మనసులో ఉందో దాన్ని మానలేకపోతున్నారు. న్యాచురల్ హస్తప్రయోగం చాలా న్యాచురల్. ఆ న్యాచురల్ గా ఉన్న దాన్ని ఎప్పుడైతే మానలేక చేస్తుంటారో, అమ్మో నీకు ఎంత నష్టం చేసే పని చేశాను, నేను పడిపోతాము, దానివల్ల హస్తప్రయోగం చేసే వాళ్ళకి అంగం చిన్నగైపోతుంది, కుషించిపోతుంది, స్ట్రెంత్ లేకుండా పోతుంది, అవసరమైన సమయంలో పని చేయకుండా పోతుంది. ఈ పనికిరాని మాటలు ఉన్నాయే ఆ బొర్రలో పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనిషి మనసులో భయం చోటు చేసుకుంటుందో భయంతో పాటు భ్రాంతి మనసత్వం డెవలప్ అవుతుంది. భ్రాంతి మనసు డెల్యూషన్ డిజార్డర్ అంటే లేనిది ఉన్నట్లుగా అనిపించడం, అంగం చిన్నదైపోయినట్లు, నరాలు వీక్ అయినట్లు, సెక్స్ డౌన్ అయిపోయినట్లు, సెక్స్ పనికిరానట్లు ఇవన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ భ్రాంతి మనసుతారు. దానివల్ల నా అంగం చిన్నైపోయినా అంగం చిన్నైపోయినట్టు అంగం ఎప్పుడు చిన్నదవ్వడు, వాడు ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది. అంతే తగ్గదు. భయంలోంచి వచ్చిన భ్రాంతి మనస్తత్వం తప్ప ఇంకేమి కాదు. ఆ భయం వస్తున్నా ఇప్పటికే శుభ్రంగా ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా హస్తప్రయోగం చేయొచ్చు. ఈ పనికిరాని ఆలోచనలు పక్కన పెట్టేస్తే అది చక్కగా మళ్ళీ అంగ సంబంధాలన్నీ చక్కగా ఉంటాయి.